పక్క రాష్ట్రంలోనే శాశ్వతంగా ఉన్న ముగ్గురు మీడియా అధిపతులు, ఈ ముగ్గురు మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఉండరు, పక్క రాష్ట్రంలోనే ఉంటారు. అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. కానీ అక్కడ ఉన్న ఆ మీడియా అధిపతులు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, వీళ్ళందరూ కూడా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే. అది మ్యాటర్. పక్క రాష్ట్రంలో ఉంటారంట. నీ సాక్షి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? సాక్షి పత్రిక ఎవరిది? సాక్షి ఛానల్ ఎవరిది? టీవీ9 ఎవరికి పనిచేస్తుంది? ఎన్టీవీ ఎవరికి పనిచేస్తుంది? 10 TV ఎవరికి పనిచేస్తుంది? ప్రైమ్ ఎవరికి పనిచేస్తుంది? మరి ఇవన్నీ ఎవరికి పనిచేస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఎవరికి పనిచేస్తున్నాయి? నువ్వు చెప్పిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వదిలే. నీకు భయం వేసే కదా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ని ఏపీలో నువ్వు బ్యాన్ చేసావు, పైపర్ నెట్లో రాకుండా బ్యాన్ చేసావు కదా. నీ భయం ఏ పార్టీతో అర్థమైంది కదా. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీ సాక్షిని కూడా బ్యాన్ చేయలేదుగా. మిగతా వాటిని పక్కన పెడదాం, నీ సాక్షిని కూడా బ్యాన్ చేయలేదు కదా. అది దమ్మున్న చంద్రబాబు నీ సాక్షిని వదిలేశాడు. కానీ పిరికైన నువ్వు టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ మూడింటిని కూడా ఏపీలో బ్యాన్ చేసావు. అయినప్పటికీ కూడా నీ అరాచకాలను ఏదో రూపంలో ఎండగడుతున్నారనుకో. ఆ మూడు అధిపతులు కూడా హైదరాబాద్లోనే ఉంటారంట. మరి సాక్షి అధిపతి ఎక్కడ ఉంటాడు? టీవీ9 అధిపతి ఎక్కడ ఉంటాడు? ఎన్టీవీ అధిపతి ఎక్కడ ఉంటాడు? 10 TV అధిపతి ఎక్కడ ఉంటాడు? ఆ మొక్క ఎందుకు చెప్పవు నువ్వు? ఆ మూడు వదిలేసి మిగతాయన్నీ నీకు పనిచేస్తున్నాయనే కదా అర్థం. నువ్వు చెప్పిన మాటే కదా అది. అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతా ఉన్నారు. నీకు సిగ్గు లేకపోయినా ఆ విషయం చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది. అమరావతిలో బినామీలంట. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి హైకోర్టుకి వెళ్ళావు, సుప్రీంకోర్టుకి వెళ్ళావు, సింగిల్ బెంచ్కి వెళ్ళావు, డివిజన్ బెంచ్కి వెళ్ళావు. ఏ బెంచ్కి వెళ్ళినా కానీ అమరావతిలో ₹1 అవినీతి లేదు, మీరు నిరూపించకుండా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పి చీకొట్టి ఎడామడా చెంపలు 2 వాయిస్తే అన్నీ మూసుకుని వచ్చేసావు కదా. మరి అమరావతిలో బినామీలు ఎలాగంటున్నావు? చంద్రబాబుకి కానీ, లోకేష్కి కానీ, భువనేశ్వర్కి కానీ, బ్రాహ్మణికి కానీ, బాలకృష్ణ కానీ, ఆయన సతీమణికి కానీ, ఆయన కొడుకు కానీ ఎక్కడైనా సరే అమరావతిలో సెంటు భూమి ఉన్నట్టుగా నువ్వు నిరూపించగలవా? 5 ఏళ్ళ అధికారంలో ఉంది నువ్వే. గతంలో అంటే ఆర్తనాదాలు, చేతగానే ఆర్తనాదాలు ఏడ్చేవు, అది ఓకే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు. ఇప్పుడు అధికారంలో ఉంది నువ్వే. అధికారంలో నువ్వే ఉండి బినామీ భూమి 1 సెంటు కూడా నువ్వు నిరూపించకుండా, దాని మీద 1 అరెస్టు కూడా నువ్వు చేయకుండా ఇంకా బినామీలు అంటానికి సిగ్గు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి? సిగ్గు అనిపించట్లేదు? 5 ఏళ్ళు ఉండి అమరావతిలో సెంటు భూమి బినామీ అని నిరూపించలేక మళ్ళీ బినామీ కథలు అంటున్నావంటే సిగ్గులేదా? అమరావతిని శ్మశానం అంద నువ్వే, ఎడారి అంద నువ్వే, లేకపోతే భూకంపాలు వస్తే మునిగిపోద్ది, ఆ భూకంపాలు వస్తే మొత్తం పాడైపోద్ది నువ్వే. రకరకాల ఆరోపణలు చేసింది నువ్వే కదా. మళ్ళీ ఈరోజు అదే అమరావతిలో పేదలకు నేను భూములు ఇస్తాను అంటావు. ఎలా నిన్ను నమ్మేది? అమరావతిలో ఎక్కడా లేదు కదా, నువ్వు నిరూపించలేదు కదా. అవి ప్రతిపక్షంలో మాట్లాడితే బాగుంటుంది, అధికారంలో మాట్లాడితే మొహమ్మద్ ఖాండ్రీ చూస్తారు. నువ్వే ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోయావని చెప్పి ప్రజలు అడుగుతారు. మరి అడగరా? ఇప్పుడు ఒక మాట అన్నాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి ఎందుకయ్యా పిచ్చ మాటలు మాట్లాడతావు, వాళ్ళు బినామీలు అంటున్నావు, అవినీతి చేశారంటున్నావు, ఏది నువ్వే కదా ప్రభుత్వంలో ఉంది కింద నుంచి పైదాకా, పైగా బీజేపీ అండ కూడా నీకే ఉంది కదా, ఏది నిరూపించు బినామీ అని అడిగితే ఏం చేస్తావు? తల అక్కడ పెట్టుకుంటావు. రేపు అడుగుతారు ఖచ్చితంగా. ప్రతిపక్షంలో చేసినట్టు అధికారంలో ఉండి ఆరోపణలు చేస్తే కుదరదు కదా.